నమస్తే, వెల్కమ్ టు వీటి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా స్వామి అమ్మవారి ఏకాంత సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల అభినందన సభ. ఉత్సవాలు విజయవంతం కావడంపై అధికారులను సిబ్బందిని అభినందించిన ఈవో బాపిరెడ్డి. శ్రీకాళహస్తిలో ఐసిడిఎస్ ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలు తమ సంపాదనను స్వతంత్రంగా ఖర్చు చేయగలిగినప్పుడే నిజమైన మహిళా దినోత్సవం అన్న ఆర్టీఓ భాను ప్రకాష్ రెడ్డి. శ్రీకాళహస్తి మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా చోరీలకు పాల్పడ్డ అంతర్రాష్ట్ర మహిళా దొంగల అరెస్టు, వివరాలు వెల్లడించిన డీఎస్పీ నరసింహమూర్తి. తిరుమల అన్నప్రసాదం మెనూలో నేటి నుంచి మసాలా వడలు. తిరుమలలో లాంఛనంగా ప్రారంభించిన టీటీడీ చైర్మన్, అధికారులు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏకాంత సేవ శాస్త్రయుక్తంగా వైభవంగా జరిపారు. శయన మందిరంలో ఉమామహేశ్వరరావు ఉత్సవమూర్తులను ఉంచి ఆగమ సాంప్రదాయ పద్ధతుల్లో వివిధ రకాల పుష్పాలు, నైవేద్యాలు సమర్పించి ఏకాంత సేవను వేదయుక్తంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల దివ్య మంగళకర స్వరూపాలను తిలకించి భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో పులకించారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి ఉత్సవం ఏకాంత సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అమ్మవారి ఆలయంలోని శయన మందిరంలో ఏకాంత సేవను నిన్న రాత్రి ఆలయ ప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల్, కరుణాకర్ గురుకుల్ ఆధ్వర్యంలో విశేష ఉత్సవాన్ని చేపట్టారు. శయన మందిరంలోని ఉయ్యాల పీఠం నందు ఉమామహేశ్వరను ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశిష్ట దివ్య పుష్పాలంకరణ శోభితంగా నిర్వహించారు. వివిధ రకాల పండ్లు, పాలు, వివిధ రకాల నైవేద్యాలను సమర్పించి ఆగమ శాస్త్ర సాంప్రదాయ పద్ధతులకు అనుగుణంగా ఏకాంత సేవ చేపట్టారు. వివిధ రకాల పూజలు నిర్వహించిన అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులను వేదయుక్తంగా సమర్పించారు. స్వామి అమ్మవార్ల దివ్య మంగళకర స్వరూపాలను భక్తులు తిలకించి ఆధ్యాత్మిక తన్మయత్వంతో పరవశించారు. స్వామి అమ్మవార్లకు వివిధ రకాల పుష్పాలను, పండ్లను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం శయన మందిరాన్ని మూసివేసి స్వామి అమ్మవార్లకు ఏకాంతం కల్పించారు. ఈ విశేష ఉత్సవంలో ఈవో లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, సుదర్శన్ నాయుడు, ఇక టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, చెంచయ్య నాయుడు, కంఠ రమేష్, సుబ్బయ్య, నెమళ్ల బుజ్జి, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అందరి అధికారుల సమన్వయంతో ఆలయ అధికారులు, సిబ్బంది బాధ్యత, సమిష్టి కృషితో విజయవంతంగా ముగిశాయని శ్రీకాళహస్తి ఈవో బాపిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ భాను ప్రకాష్ రెడ్డి, డీఎస్పీ నరసింహమూర్తి పాల్గొన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల విజయోత్సవ సభ నిర్వహించారు. బ్రహ్మగుడి ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ అన్ని శాఖల వాళ్ళు చేపట్టవలసిన పనులను సకాలంలో చేయడం, ఆలయ అధికారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో ఉత్సవాలను సగర్వంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. భక్తులకు ఎలాంటి చిన్నపాటి సమస్యలు ఎదురు కాకుండా
అన్ని ఉత్సవాలు ఘనంగా చేపట్టగలిగానని తెలియజేశారు. కొన్ని కొత్త నిర్ణయాలు అమల్లోకి తీసుకువచ్చిన ఈ సందర్భంగా సులభ దర్శనం వల్ల వేలాదిగా భక్తులు దర్శనం చేసుకుని సంతృప్తిగా వెళ్లారన్నారు. అనంతరం స్వామివారి బ్రహ్మోత్సవాలలో సేవలు చేసిన వారిని అభినందించి శాల్వతో సత్కరించి స్వామి అమ్మవార్ల మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, డిఎస్పీ నరసింహమూర్తి, సిఐలు గోపి, తిమ్మయ్య, వెంకటేశ్వర్లు, రవి నాయక్, సేవా కమిటీ సభ్యులు చెంచయ్య నాయుడు, విజయ్ కుమార్ నాయుడు, కంట రమేష్, సుబ్బయ్య, నెమల్ల బుజ్జి, సుబ్రహ్మణ్యం రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. సామాన్య భక్తులు మానిటరింగ్ నాకు ఇంపార్టెంట్ అని చెప్పాను. అది ఒక్కటే నేను చూసుకున్నాను. విఐపి మానిటరింగ్ అంతా కూడా ఆర్టీఓ గారికి మా స్టాఫ్ అప్పు చెప్పాము. వాళ్ళు ఎలాగైనా దర్శనం చేసుకుంటారు. విఐపి మీకు అందరూ చూసిన వాళ్ళు కూడా తెలుసు, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఫోన్ వచ్చింది. ఈనాటి ఈ శివరాత్రి ముఖ్యంగా సక్సెస్ఫుల్గా చేశామంటే అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ప్రతి క్షణం దాదాపుగా ఒక 10-15 రోజులు కంటిన్యూగా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మేము కంటిన్యూగా టచ్లో ఉండి లాస్ట్ టైం కంటే కూడా ఇంకా మనం బాగా చేయాలంటే ఎటువంటి మార్పులు చేయాలో చూసుకుంటాం. డిఎస్పీ గారు భాగం దేవేభ్యో దీర్ఘమాయు శ్రీర్వర్చస్వమాయుష్యమారో. స్థానాచార్యులు పెద్దలు శ్రీ ఎస్ఎంకే స్వామినాథ గురుకుల గారిని మన శ్రీకాళహస్తిలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. మహిళలు తమ సంపాదనను స్వతంత్రంగా ఖర్చు చేయగలిగినప్పుడే నిజమైన మహిళా దినోత్సవం అని శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి అన్నారు. మహిళలకు నెలసరి సెలవులు ఉండాలని, మహిళగా పుట్టడం ఓ వరమని శ్రీకాళహస్తి డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సుష్మిత అన్నారు. శ్రీకాళహస్తిలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం మున్సిపల్ కార్యాలయం మీటింగ్ హాల్లో నిర్వహించారు. శ్రీకాళహస్తి సిడిపిఓ శాంతిదుర్గ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ పోటీల్లో రాణించిన అంగన్వాడీ టీచర్లకు ప్రోత్సాహక బహుమతులను ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, డిఎల్డిఓ సుష్మిత చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, ఏ బిడ్డైనా ఉన్నతంగా చదివించాలని అందరినీ సమానంగా ప్రోత్సహిస్తూ మహిళలు తమ సంపాదన స్వతంత్రంగా ఖర్చు చేసుకోగలిగినప్పుడే నిజమైన మహిళా దినోత్సవం అని అన్నారు. శ్రీకాళహస్తి డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సుష్మిత మాట్లాడుతూ, ఆడబిడ్డల పుట్టడం ఓ వరమని, పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మన విజయం వెనుక మన కుటుంబ సభ్యులు ఉన్నారన్నారు. మహిళలకు నెలసరి సెలవులు ఉండవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపి, తోటంబేడు తహసీల్దార్ మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. మీడియా పాత్రికేయులకు అభినందనలు తెలుపుకుంటూ నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలుసుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు కాళహస్తి డివిజన్లో మన సిడిపిఓ శాంతి గారు అందరు మహిళలతోటి మార్చ్ 8న సెకండ్ సాటర్డే కాబట్టి మార్చ్ 6వ తేదీన అందరు మహిళల్ని, అలాగే ఆర్డీఓ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, నేను డిఎల్డిఓని కాళహస్తి, అట్లాగే తహసీల్దార్ గారిని అందరిని ఇన్వైట్ చేసి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. ముందుగా ఒక 1 మంత్ ముందు నుంచే రకరకాల ఈవెంట్స్, గేమ్స్, అట్లాగే కొన్ని రకాల ప్రోగ్రామ్స్ మహిళలకు సంబంధించి ఈసారి గవర్నమెంట్ చాలా డీటెయిల్గా మనకి సూచనలు ఇవ్వడం జరిగింది. సో మహిళల పౌష్టిక ఆహారం గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి, కిషోర్ బాలికల గురించి, చైల్డ్ మ్యారేజ్ గురించి, ఇలా చాలా అంశాలని కవర్ చేస్తూ ఒక షెడ్యూల్ వేసుకొని ప్రతిరోజు కార్యక్రమాలు జరుపుకున్నారు. సో ఈరోజు ఈవెంట్స్లో పాల్గొని గెలిచిన వాళ్ళకి బహుమతి ప్రదానం జరిగింది. మహిళలు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు, చక్కగా పాటలు పాడుతున్నారు.
సో ఈ ప్రోగ్రామ్ని మంచిగా అరేంజ్ చేసిన మన శాంతి గారికి అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తాను స్వయం ఉపాధి పొందడమే కాకుండా 10 మందికి ఉపాధినిస్తూ ఆదర్శంగా నిలిచింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొండమానాడుకు చెందిన ఓ మహిళ PMFE లోన్తో రైస్ మిల్ ఏర్పాటు చేసుకుని సంవత్సరానికి 5 లక్షలు సంపాదిస్తూ ఇతరుల జీవితాల్లోనూ వెలుగులు నింపుతున్న అరుణపై మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. శ్రీకాళహస్తి మండలంలోని తొండమానాడు గ్రామం నందు ఎగువ వీధి నందు రైతు కుటుంబానికి చెందిన అరుణ అనే గృహిణి తాను స్వశక్తితో ఎదుగుతూ ఇతర మహిళలకు ఉపాధి కల్పిస్తుంది. ఎదగాలనే ఆలోచనతో తన గ్రామంలోని వెన్నెల మహిళా గ్రూప్లో సభ్యురాలుగా చేరి గ్రామ సమీక్ష లీడర్గా మారింది. అనంతరం మండల సమీక్ష లీడర్గా తన స్థానాన్ని అభివృద్ధి పరుచుకుంటూ దినదిన అభివృద్ధి చెందింది. కష్టే ఫలి అనే సామెత నిరూపించే విధంగా నేడు PMFE పథకం ద్వారా 5 లక్షల రుణం పొంది తద్వారా రైస్ మిల్లు ఏర్పాటు చేసుకుంది. ఈ రైస్ మిల్ ద్వారా చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతు ధాన్యాలను ఆడిస్తూ సంవత్సరానికి దాదాపు 5 లక్షల రూపాయలు సంపాదిస్తూ తన కుటుంబానికి ఆసరాగా మారింది. తనలాంటి ఇతర మహిళలకు ఉపాధి కల్పించింది. ఇక PMFE లబ్ధిదారులు అరుణ మాట్లాడుతూ తాను ఓ చిన్న పేద రైతు కుటుంబంలో జీవనం సాగిస్తూ ఉండేదాన్నని, తనకు మొదటి నుంచి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆలోచన ఉండేదని తెలిపింది. కానీ దానికి సరైన దారి కనిపించకుండా తాను ఒక్క పూటకు తిండికి లేకుండా అనేక కష్టాలు పడేదాన్నని గుర్తు చేసుకుంది. అయితే తన గ్రామంలో తాను వెన్నెల గ్రూప్లో చేరిన తర్వాత గ్రామ సమీక్ష లీడర్గా అనంతరం మండల సమీక్ష లీడర్గా ఎదిగే సమయంలో తమకు PMFE లోన్ ద్వారా రైతులు లబ్ధి పొందవచ్చని సమాచారం తెలుసుకున్నానని అంది. తన భర్తకు ఈ సమాచారం తెలియజేసి తన స్వశక్తితో బతకాలని తన భర్తకు తెలియజేయడంతో ఈ పథకం ద్వారా 35% సబ్సిడీతో 5 లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా రుణం తీసుకొని తను రైస్ మిల్ ప్రారంభించారని తెలిపారు. అయితే మొదట్లో రైతులు తనపై పెద్దగా నమ్మకం లేకపోవడంతో రైతులు తన రైస్ మిల్కు వచ్చేవారు కాదని, తానే గ్రామానికి తిరిగి తమ రైస్ మిల్లులో రైతులు తమ ధాన్యాన్ని ఆడించుకొని నాణ్యత చూపిన తర్వాతే డబ్బులు ఇవ్వమని చెప్పానని అంది. అయితే నేడు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని రైతులు తమ రైస్ మిల్లోనే ధాన్యాన్ని ఆడించుకుంటున్నారని, తద్వారా తనకు అన్ని ఖర్చులు పోను సంవత్సరానికి 5 లక్షల దాకా ఆదాయం వస్తుందని, ఈ ఆదాయంతో తన కుమార్తె కేరళలోని ఓ ఇంటర్నేషనల్ కళాశాలలో చదువుతుందని, తన కుమారుడు తిరుపతిలో ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించుకుంటూ తనతో పాటు తన కుటుంబాన్ని కూడా ఆర్థికంగా విద్యాపరంగా అభివృద్ధి అవుతున్నామని తెలియజేసింది. ప్రతి ఒక్క మహిళ తనను తాను నిరూపించుకునేందుకు ఒక సమయం వస్తుందని, ఆ సమయాన్ని ప్రతి ఒక్క మహిళ సద్వినియోగం చేసుకొని తన కాళ్లపై తాను నిలబడి జీవితంలో రాణించాలని ఆమె ప్రతి ఒక్క మహిళని కోరుకుంటూ భారతదేశంలోని మహిళలకు ఆమె మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు అరుణ. మాది కాళాస్త్రి మండలం ఎగువేది పంచాయతీ తొండంనాడు అరుంధతి వాడ మాది నివసిస్తూ ఉండేవాళ్ళం. మేము సంఘంలో జాయిన్ అవి వెన్నెల డాక్రా గ్రూప్లో ఉన్నాము. మా గ్రూప్లో మేము ఫస్ట్లో చాలా ఒక్క పూట తిని ఒక్క పూట తినకుండా హీనస్థితిలుగా ఉండేవాళ్ళం. అట్లాంటిది మేము సంఘంలో చేరినాక చిన్న చిన్న లోన్లు పెట్టుకొని అభివృద్ధి చెందుతూ ఉండేవాళ్ళం. దాని ద్వారా మేము లీడర్గా ఎన్నుకున్నారు. మా సంఘంలో సభ్యురాలుగా ఉండేదాన్ని లీడర్గా ఎన్నుకొని మేము గ్రామ సంఘం లీడర్గా ఎన్నుకున్నారు. అలాగా ఎన్నుకుని లీడర్గా గ్రామ సంఘానికి వెళ్తూ వస్తూ ఉండగా మండల సమైక్య లీడర్గా కానీ మండల సమైక్య లీడర్గా వెళ్ళేదాన్ని. అక్కడ వెళ్తూ ఉండగా నేను ఏమంటే ఇప్పుడు సార్ వాళ్ళు PMFM కింద లోన్లు సబ్సిడీ లోన్లు వదిలినాడు 35%, మీరు ఎవరైనా పెట్టుకోగలుగుతారా అని అడిగారు. అది నేను వినేసి వచ్చి మా ఆయనతో డిస్కషన్ చేసుకొని మా ఆయన ద్వారా చెప్పాను, ఇలా రైస్ మిల్లులకి కానీ దేనికైనా కానీ PMFM లోన్కి అర్హురాలుగా ఉండేవాళ్ళు లోన్ పెట్టుకోవాలనేసి కోరుకుంటున్నారని చెప్పారు సార్ వాళ్ళు. మనము ఇలా రైస్ మిల్ మన చుట్టుపక్కల ఎక్కడా లేదు కాబట్టి మనం పెట్టుకుందామనేసి మా ఆయనతో చెప్పాను. మనం పెట్టుకొని మనం ఇలా చేయగలుగుతామా చేయలేమా అని అనేసి 2 రోజులు ఆలోచించి మా ఆయనతో ఇలాగే ఉంటే మనం ఎలా ఎదగలుగుతామని చెప్పాను. చెప్పేసి మా ఆయన్ని తీసుకెళ్ళి మా సార్ వాళ్ళతో
CCAPM సార్ వాళ్ళని మాట్లాడించి దాని ద్వారా బ్యాంకు ద్వారా మాట్లాడుకొని మేము లోన్ పెట్టుకున్నాం. లోన్ పెట్టుకొని 5 లక్షలకి శాంక్షన్ చేశారు. మా సంఘంలో చేరిన దానివల్ల సంఘంలో నుంచి శ్రీనిధికి 50,000 ఇచ్చారు. ఇంట్లో నగలు పెట్టేసి మొత్తం 7 లక్షలు బ్యాంక్ లోన్ పెట్టుకొని మేము అది రైస్ మిల్ పెట్టుకోవడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు మాకు ఫస్ట్లో ఆదాయం అంతగా లేకుండా ఉండడం వల్ల చుట్టుపక్కల రైతులందరూ ఇలా ఫస్ట్లో పెట్టారు కదా, వీళ్ళు ఏం బాగుండదో అని చెప్పడం ద్వారా మేము సంకోచంతో 2 నెలలు ఏమీ లాభాలు లేకుండా ఉండేది. ఆ తర్వాత చుట్టుపక్కల రైతులు ఒకరిద్దరు వచ్చి దంపకం పోవటం వల్ల వాళ్ళందరూ దంపించిన తర్వాత వాళ్ళు నాణ్యతను చూసి చుట్టుపక్కల రైతులు ఎక్కువగా వచ్చడం వల్ల మాకు ఆదాయం చాలా ఎక్కువగా ఉన్నది. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 2 అంతర్రాష్ట్ర మహిళా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 8 లక్షల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ నరసింహమూర్తి తెలిపారు. శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం డీఎస్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు పటిష్ట బందోబస్తు మధ్య డ్రోన్ కెమెరాలు, క్రైమ్ పార్టీల సహకారంతో తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. గత నెల 27వ తేదీ రథోత్సవం సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అక్కడక్కడ కొన్ని చోట్ల దొంగతనాలు జరిగాయని తెలిపారు. చైన్ స్నాచింగ్ 7 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో 1 టౌన్ సీఏ గోపి తన సిబ్బందితో విచారణ చేపట్టి తమిళనాడుకు చెందిన మీనా, పొన్నుమణి అనే మహిళలు దొంగతనం చేసినట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 105 గ్రాముల నగలు రికవరీ చేసుకున్నామని తెలిపారు. వీటి విలువ సుమారు 8 లక్షల రూపాయలు ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఛేదించిన 1 టౌన్ సీఐ గోపిని మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, డీఎస్పీ నరసింహమూర్తి అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ తిమ్మయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆ రోజు డ్రోన్ కెమెరాలు కావచ్చు, క్రైమ్ పార్టీస్ కావచ్చు, అన్ని విధాలు కూడా మనము దొంగతనాలను నివారించడానికి అనేక చర్యలు తీసుకున్నాం. అయినప్పటికీ అక్కడక్కడ కొన్ని దొంగతనాలు జరిగాయి. అందులో భాగంగా మనకు సుమారు 7 కేసులు చైన్ స్నాచింగ్ కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఈ కేసుల పరిశోధన నిమిత్తం రాజశ్రీ గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారు వి హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు సిఆర్ఎస్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని శ్రీకాళహస్తి పెన్షనర్స్ కార్యాలయంలో నిర్వహించారు. అగ్రవాల్స్ కంటి వైద్యశాల, సిఆర్ఎస్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ వర్క్షాప్ మేనేజర్ ఎం దేవ సహాయం పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆయనకు అగ్రవాల్స్ ఆసుపత్రి సిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించి అనంతరం సిఆర్ఎస్ పెన్షనర్స్ కి వైద్య పరీక్షలు నిర్వహించి కంటికి సంబంధించిన మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జనార్దన్ మాట్లాడుతూ సిఆర్ఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులను అభినందిస్తూ వారు అందిస్తున్న సేవ సిఆర్ఎస్ పెన్షనర్స్ మాత్రమే కాకుండా రేణుగుంట మొత్తం విస్తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్ఎం విజయ్ కుమార్, వైస్ చైర్మన్ గజపతి నాయుడు, జాయింట్ సెక్రటరీలు కృష్ణమూర్తి రెడ్డి, సంతానం కోశాధికారి కృష్ణదాసు తదితరులు పాల్గొన్నారు. రేణిగుంట సిఆర్ఎస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జి వినిత కోట ఖండించారు. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తే నైతికత జగన్ కు లేదని అన్నారు. 175 నియోజకవర్గాలకు పోటీ చేసే 11 సీట్లు మాత్రమే గెలిచిన వైఎస్ జగన్ కు 100% స్ట్రైక్ రేట్లు సాధించిన పవన్ కళ్యాణ్ విస్మరించడం హాస్యాస్పదమని అన్నారు. ఈసారి జగన్ కు పులివెందులలో డిపాజిట్ కూడా రాదని అన్నారు. కనీసం ప్రతిపక్షం కూడా రాకుండా జగన్ కు బుద్ధి చెప్పిన ఘనత పవన్ కళ్యాణ్ కు దక్కుతుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. శ్రీవారి భక్తులకు అన్నప్రసాదంతో పాటు మసాలా వడను అందించేందుకు టీటీడీ సిద్ధమైంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చేతుల మీదుగా నేడు ఈ కార్యక్రమాన్ని తిరుమలలో అధికారులు ప్రారంభించారు.
తిరుమల శ్రీవారి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో వడ్డించే అన్నప్రసాదాలతో పాటు నేటి నుంచి భక్తులకు మసాలా వడలను అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి కలిసి శ్రీవారికి పూజలు నిర్వహించి అనంతరం టీటీడీ చైర్మన్ చేతుల మీదుగా భక్తులకు వడలను పంపిణీ చేశారు. అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తాను టీటీడీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న సమయంలో శ్రీవారి భక్తులకు అందించే అల్పాహారంతో పాటు మరో పదార్థం చేర్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో టీటీడీ పాలక మండలిలో చర్చించి అల్పాహారంలతో పాటు ఓ మసాలా వడను అందించాలనే నిర్ణయాన్ని ప్రవేశపెట్టి అందుకు ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు. అందులో భాగంగా జనవరి 26న భక్తులకు మసాలా వడలను అందించే ప్రక్రియను ట్రయల్ రన్ నిర్వహించామన్నారు. ఈ ప్రక్రియ సక్సెస్ అవడంతో నేటి నుంచి మసాలా వడలను భక్తులకు నిరంతరాయంగా అందిస్తామని తెలిపారు. రోజుకు 35 నుంచి 40 వేల మంది భక్తులకు ఈ మసాలా వడలను అందిస్తామని అన్నారు. దీనిపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరింత మంది భక్తులకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తాను ఏ తప్పు చేయలేదు అని పవన్ కళ్యాణ్కి తెలిసి విచారణ చేయమన్నారని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. ఈ మేరకు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. తనతో పాటు ఉన్న వాళ్లే తనను నమ్మలేదన్నారు. రాజకీయాలు చేస్తే మానసికంగా తొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో కాపులను రాజకీయంగా తొక్కాలని చూశారన్నారు. తనకు లక్ష్మీరెడ్డికి ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయన్నారు. ఒక మహిళను రాజకీయాల్లో లాగి అనేక రకాలుగా హింసకు గురి చేశారన్నారు. ఆ మహిళకు ఆర్థికంగా ఆశ చూపి ఆమె కొడుకులను బెదిరింపులకు గురి చేశారన్నారు. బాలు అనే అడ్వకేటు అన్యాయంగా తన గురించి మాట్లాడారన్నారు. తాను మొండిగా నిలబడ్డానని, వేరే వాళ్ళైతే మొత్తం ఆత్మహత్య చేసుకుని ఉండేవారని, 26 రోజులుగా తన ఫ్యామిలీ బయటకు రాలేదన్నారు. వైసీపీలో రాసలీలల రాజాలు చాలా మంది ఉన్నారు. వారు నిజాయితీ పరులని ప్రశ్నించారు. తనపై ఎవరు కుట్ర చేశారో పవన్ కళ్యాణ్ దగ్గర ఆధారాలతో సహా ఉంచుతా, క్లీన్ చిట్ తో మళ్లీ నేషనల్ హైవేలా దూసుకుపోతాని కిరణ్ రాయల్ అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 8వ తేదీ శనివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో కక్షదారులు పాల్గొని కేసులను రాజీ చేసుకోవాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యాలయంలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 8వ తేదీన శనివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో కక్షదారులు పాల్గొని కేసులను రాజీ చేసుకోవాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యాలయంలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ కేంద్ర న్యాయ సేవా అధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ మరియు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమారావు గారి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 32 బెంచులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 1997 సంవత్సరం నుంచి జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ చేయడం జరుగుతుందన్నారు. కోర్టులలో లక్షల్లో కేసులు పెండింగ్లో ఉన్నాయని, ప్రతి 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ నిర్వహించడం ద్వారా సుమారు 10 నుంచి 20% కేసులు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవడం వల్ల కక్షిదారులకు సమయంతో పాటుగా ధనం ఆదా అవుతుందన్నారు. లోక్ అదాలత్లో ఇచ్చిన తీర్పు అంతిమ తీర్పని, దీనిపై అపీల్ కూడా ఉండదన్నారు. 10 నుంచి 15 సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ పెండింగ్లో ఉన్న కేసులను కక్షిదారులు ఇద్దరు స్నేహపూర్వకంగా రాజీకి వచ్చిన కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. క్రిమినల్, సివిల్ కేసులతో పాటుగా అన్ని రకాల రాజీ పడదగ్గ మోటార్ వాహనాల కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ఈపీ, డీవీసీ, ఎంసీ, బ్యాంక్ కేసులు, బిఎస్ఎన్ఎల్, పిఎల్పి మొదలగు కేసులను రాజీ చేసుకోవచ్చన్నారు. గతంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 8027 వివిధ రకాల కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. ముందస్తు ప్రీ లోక్ అదాలత్లో క్రిమినల్, సివిల్ 300 కేసులను పరిష్కారం చేయడం జరిగిందన్నారు. కక్షదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్కువ కేసులను రాజీ చేసుకోవాలని కక్షదారులకు సూచించారు. శనివారం నిర్వహించే లోక్ అదాలత్లో న్యాయమూర్తులు, న్యాయవాదులు, రెవెన్యూ, పోలీసు, బ్యాంక్ అధికారులు, చిట్ ఫండ్ కంపెనీలు, బీమా సంస్థ ప్రతినిధులు, కక్షిదారులు పాల్గొని విజయవంతంగా నిర్వహించి
జిల్లాలో ఎక్కువ కేసులు పరిష్కరించి చిత్తూరు జిల్లాను రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉండేలా సహకరించాలన్నారు. తిరుపతిలోని ఓటేరు చెరువుకు శ్రీకాళహస్తి రైతులకు ఉన్న భూమి వేర్వేరని, రైతులు చెరువును ఆక్రమించుకోలేదని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు అన్నారు. ఈ వ్యవహారంలో తనపై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారులను బ్లాక్మెయిల్ చేసే విధంగా వ్యవహరించడం తగదన్నారు. సర్వే నెంబర్ 376లో 12 ఎకరాల 45 సెంట్లు ఓటరు చెరువని, సర్వే నెంబర్ 370లో 6 ఎకరాల 70 సెంట్లు కాసిం కాలువ ఉందని, ఇక సర్వే నెంబర్ 377లో 17 ఎకరాల 18 సెంట్లు రైతుల భూమి ఉందని తెలిపారు. చెరువు వేరే, రైతు భూములు వేరే అని వివరించారు. 1909లోనే బ్రిటిష్ వారు తయారు చేసిన ఏ రిజిస్టర్ మరియు రిజిస్టర్ ఆఫ్ హోల్డింగ్ లో నమోదైనట్లు ఇది పుంజభూమిగా నమోదైనట్లు తెలిపారు. 1906 నాటి రికార్డును ఎవరూ తారుమారు చేయలేరని స్పష్టం చేశారు. రైతులు కొన్న భూములు సర్వే నెంబర్ 377లో ఉన్నదని అన్నారు. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలంలోని అరిగొండ మేజర్ పంచాయతీలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఈఓపి డిఆర్ పంచాయతీ కార్యదర్శులకు తవనంపల్లి, యాదమరి, బంగారుపాళ్యం, యాదమరి, ఐరాల, పూతలపట్టు, చిత్తూరు, గుడిపాల, గంగాధర, నెల్లూరు మండలాల వారీగా ఈఓ పిఆర్డీలకు, పంచాయతీ కార్యదర్శులకు చెత్త నుంచి సంపద ఎలా తయారు చేయాలి, గ్రామంలో పారిశుద్ధ్యం ఎలా మెరుగుపరచాలి, తడి చెత్త, పొడి చెత్త సేకరణపై వీటికి సంబంధించి షెడ్డు నిర్వహణ ఎలా చేయాలి, వీటిల్లో గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, వార్డు మెంబర్లు భాగస్వామ్యంతో చెత్త నుంచి సంపద ఎలా చేయాలి అన్న దానిపై అవగాహన కల్పించారు. జిల్లా అధికారులు, సిఈఓ, వివిధ మండలాల ఎంపీటీఓల ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి ఈఓ, పిఆర్టీ, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా స్వామి అమ్మవారి ఏకాంత సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల అభినందన సభ. ఉత్సవాలు విజయవంతం కావడంపై అధికారులను, సిబ్బందిని అభినందించిన ఈఓ బాపిరెడ్డి. శ్రీకాళహస్తిలో ఐసిడిఎస్ ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలు తమ సంపాదనను స్వతంత్రంగా ఖర్చు చేయగలిగినప్పుడే నిజమైన మహిళా దినోత్సవం అన్న ఆర్టీఓ భాను ప్రకాష్ రెడ్డి. శ్రీకాళహస్తి మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా చోరీలకు పాల్పడ్డ అంతర్రాష్ట్ర మహిళా దొంగల అరెస్టు, వివరాలు వెల్లడించిన డిఎస్పీ నరసింహమూర్తి. తిరుమల అన్నప్రసాదం మెనూలో నేటి నుంచి మసాలా వడలు. తిరుమలలో లాంఛనంగా ప్రారంభించిన టీటీడీ చైర్మన్, అధికారులు. వీటో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.